గూగుల్ మ్యాప్స్ నేటి సాంకేతికత యుగంలో మనుషుల కంటే మించి ఖచ్చితత్వంతో టెక్నాలజీ చాలా వేగంగా పనిచేస్తోంది. పారిశ్రామిక రంగాల్లో అయితే 100 మందికి చేసే పనిని రోబోటిక్ మిషన్స్ చాలా స్పీడ్గా చేస్తున్నాయి. కావాల్సిన విధంగా వాటికి ప్రోగ్రామింగ్ చేయటం మూలాన మనుషులు అనుకున్నట్లుగా మిషన్స్ పనిచేస్తున్నాయి. అదే కాక ఎన్నో రకాలుగా సాంకేతిక లోపం ప్రపంచం నలుమూలలా చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఇంత అభివృద్ధి చెందుతున్న ఈ సాంకేతికత అప్పుడప్పుడు మనుషుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఉదాహరణకు ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంవత్సరాల నుండి కోట్లాది మంది ఉపయోగిస్తున్న గూగుల్ మ్యాప్స్ లాంటివి కూడా అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తాయి. సాధారణంగా మనకి ఎలాంటి అడ్రస్ కావాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ లొకేషన్స్లో ఎలాంటివి ఉన్నాయో తెలుసుకోవాలంటే గూగుల్ మ్యాప్స్ వాడటం తప్పనిసరి. ప్రతి ఒక్కరి స్మార్ట్ మొబైల్ ఫోన్లో గూగుల్ మ్యాప్ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసి ఉంటుంది. ఎల్లవేళలా మనుషులకు అందుబాటులో ఉంటూ వస్తోంది. అంత గొప్ప పేరు పొందిన ఈ గూగుల్ మ్యాప్స్ వల్ల కొన్ని రోజుల క్రితం ఒక ఫారిన్ కంట్రీలో తప్పుడు అడ్రస్ చూపి మనుషుల్ని కన్ఫ్యూజ్ చేసింది. అది కూడా పెళ్లి మండపానికి వెళ్లాల్సిన పెళ్లి కొడుకును వేరే ఇతర పెళ్లి మండపానికి తీసుకువెళ్ళింది. దీంతో అంతా షాక్ తిన్నారు. గూగుల్ మ్యాప్స్ చాలా ఇబ్బంది పెట్టిందని విమర్శించారు కూడా. ఇలా అడపాదడప వివిధ కారణాల వల్ల గూగుల్ మ్యాప్స్ మూలాన అక్కడక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ వస్తున్నారు. అయితే ఇటీవలే ఈ గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకొని ఒక కుటుంబం దారి తప్పి అడవుల్లోకి వెళ్లారు. ఒక రకంగా చెప్పాలంటే వారు గూగుల్ మ్యాప్ను నమ్ముకుంటే కొంప ముంచింది. దారి చూపిస్తుందని అనుకుంటే దట్టమైన అడవుల్లోకి తీసుకువెళ్ళి వదిలేసింది. మరి ఈ వివరాలు ఏంటి? ఈ సంఘటన ఎక్కడ జరిగిందో పరిశీలిస్తే ఈ సంఘటన ఈ నెల 4న జరిగింది. బీహార్కు చెందిన రంజిత్ దాస్ తన ఫ్యామిలీతో కలిసి గోవా ట్రిప్కు కారులో బయలుదేరారు. అయితే వాళ్లకు రూట్ తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్స్ను నమ్ముకున్నారు. అది చూపిన దారిలోనే వెళ్లారు. తీరా కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళాక చూస్తే అదొక దట్టమైన అడవి అని అర్థమైంది. గూగుల్ మ్యాప్ వాళ్ళను కర్ణాటక బెళగావి జిల్లాలోని భీమ్గాడ్ అడవుల్లోకి దాదాపు 7 నుంచి 8 కిలోమీటర్ల లోపలికి తీసుకువెళ్ళింది. ఎవరికైనా ఫోన్ చేద్దామంటే అక్కడ సిగ్నల్స్ కూడా లేవు. దీంతో చేసేదేమీ లేక ఆ రాత్రంతా కారులోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. తెల్లారిన తర్వాత రంజిత్ దాస్ దాదాపు 4 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళగా మొబైల్ సిగ్నల్ దొరికింది. వెంటనే ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్ 112కు కాల్ చేసి తమ పరిస్థితి చెప్పడంతో లోకల్ పోలీసులు వచ్చి వారిని కాపాడారు. ఈ నేపథ్యంలో ఖానాపూర్ సిఐ మంజునాథ్ నాయక్ మాట్లాడుతూ, మేం జీపీఎస్ కోఆర్డినేటర్స్ ఆధారంగా స్థానిక గ్రామస్తుల సహాయంతో వాళ్ళను ఏరియాకు వెళ్ళాం. అదృష్టవశాత్తు వాళ్లకు మొబైల్ సిగ్నల్ దొరకటంతో మేం రాగలిగాం. ఇదొక దట్టమైన అడవి, అక్కడ క్రూర మృగాలు ఉంటాయి. ఇటీవల ఒక రైతుపై కూడా దాడి జరిగిందని సిఐ మంజునాథ్ నాయక్ తెలిపారు. ఏదేమైనా గూగుల్ మ్యాప్స్ ను నమ్ముకొని ఈ కుటుంబం అడవుల్లోకి వెళ్లటం, ఇబ్బందులు పడటం చూస్తుంటే గూగుల్ మ్యాప్స్ పనితీరు ఇంకా చాలా మెరుగవ్వాల్సి ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు.